ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డి అడ్మిషన్స్ 2025 కొరకు ఈరోజు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2023లో పిహెచ్డి అడ్మిషన్స్ ప్రాసెస్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక సంవత్సరం ఆగి అంటే 24లో ఇవ్వలేదు. దెన్ 25లో పిహెచ్డి అడ్మిషన్స్ల కోసం ప్రవేశ పరీక్ష కోసం ప్రెస్ నోట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఒక 6 మంత్స్ బ్యాక్ యూనివర్సిటీలలో పిహెచ్డి ఎంట్రన్స్ ద్వారా పిహెచ్డి అడ్మిషన్స్ ఇవ్వబడవు. జేఆర్ఎఫ్, నెట్, సిఎస్ఆర్ లాంటి యూజీసీ నెట్ లాంటి క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే పిహెచ్డి అడ్మిషన్స్ ఇస్తారు. అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు అని చెప్పేసి గతంలో ప్రచారం జరిగింది. దాన్నే అడాప్ట్ చేసుకుంటున్నాము. ఎంట్రన్స్ పెట్టమని చెప్పేసి గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో యూజీసీలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఈ సంవత్సరం 2025 ఓయూ పిహెచ్డి ప్రవేశ పరీక్ష కోసం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. సో యూజీసీలో ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీడియా విభిన్న కథనాలు రాయడం జరిగింది. సోషల్ మీడియాలో విభిన్నమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ తరుణంలో చాలా మంది అభ్యర్థులు అంటే డైరెక్ట్ మేము యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం ఎంఎస్సి ఉంటే సరిపోతుంది, ఈ సెట్, నెట్, సిఎస్ఐఆర్ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ డిఎల్ వాళ్ళు కూడా మాకు సెట్, నెట్, పిహెచ్డి అవసరం లేదు, డైరెక్ట్ రెగ్యులర్ అయితే అయిపోతాము. యూనివర్సిటీలలో కూడా సేమ్ అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇక నుంచి సెట్, నెట్ లేదు అని ఒక అపోహలో ఈ మధ్యన సోషల్ మీడియా ప్రచారం చేయడం జరిగింది. కానీ యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ గారు క్లియర్గా ఇచ్చారు. ది ఓన్లీ ఇంజనీరింగ్ సబ్జెక్టుకు మాత్రమే ఆ నెట్ ఎగ్జంప్షన్ ఉంది. గతంలో కూడా లేదు, ఇప్పుడు కూడా ఆ ఎగ్జంప్షన్ అనేది అదే విధంగా ఉంది. కానీ మిగతా కోర్సుల విషయంలో ఎటువంటి మార్పులు జరగలేదు. నెట్కు మరియు ఈ యూజీసీ ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో దానికి వాళ్ళు ఇంకా వాల్యూ పెంచే విధంగా ప్రయత్నం చేస్తారే తప్ప తగ్గించే విధంగా ఉండదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇక ఓయూ పిహెచ్డి అడ్మిషన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు 2025 పిహెచ్డి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తూ ఉంటారు. ఆ ప్రవేశ పరీక్ష 70 మార్కుల కోసం పెట్టడం జరిగింది. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు అంటే డిగ్రీ కన్సర్న్ సబ్జెక్టులో 55% ఓపెన్ కేటగిరీ వాళ్ళు కానీ, లేదు రిజర్వేషన్ వాళ్ళకు ఇంకా 5% కన్సెషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల అభ్యర్థుల కోసం ఇంకా 5% అంటే 50% మార్కులతోటి ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఈ పరీక్ష దాదాపు అన్ని సబ్జెక్ట్ లోపల నిర్వహించడం జరుగుతుంది. దానికి పర్టికులర్గా సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అన్ని కూడా, ఆర్ట్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇట్లాంటి సబ్జెక్టులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎగ్జామినేషన్ రాయడానికి కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ చేసి ఉండాలి. దానికి ఒక ఉదాహరణగా ఏం చెప్తా ఉంటారంటే, సో కామర్స్ ఎంకామ్ చేసిన వాళ్ళు, ఎంకామ్ కామర్స్ చేసిన వాళ్ళు బిజినెస్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేయాలనుకుంటే వాళ్ళు బిజినెస్ మేనేజ్మెంట్లో పిహెచ్డి ఎంట్రన్స్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే మాత్రమే వాళ్ళకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించినటువంటి ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్రోచర్ లోపల సో దీంట్లో ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఎవరుంటారు, ఎంట్రన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఎవరుంటారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈవెన్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి స్పష్టంగా మెన్షన్ చేశాడు. ఏ యూనివర్సిటీ ఏంటిది, ఏ ఇయర్ పాస్ కావాలి అనే అనుమానాలు లేకుండా ఆల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింద చెప్పడం జరిగింది. అది అనాక్సర్ 2 ఫర్ ద లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు దీంట్లో ఉండాలని. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి బిజినెస్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేయాలి అంటే ఖచ్చితంగా కామర్స్ చేసినప్పటికీ ఎంట్రన్స్ మాత్రం, పిహెచ్డి ఎంట్రన్స్ మాత్రం ఇందులోనే రాయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది.
So, however, the following categories of the candidates are exempted to appearing in the PhD entrance test. ఎవరైతే యూజీసీ, సిఎస్ఐఆర్, ఐసీఎంఆర్, ఐసీఏఆర్, డిబిటి, ఇన్స్పైర్ ఫెలోషిప్ సాధించిన వాళ్ళు ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అవేవారు ఏదేమైనప్పటికీ 2025 కేటగిరీ 2లో అడ్మిషన్ పొందాలి అంటే వీళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్కి అపియర్ కావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ పర్సూయింగ్ ప్రజెంట్ ఎవరైతే ఎంఎస్సి కానీ ఎంఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబిలిటీ కారని చెప్పేసి స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే సర్టిఫికేట్ వచ్చి ఉండాలని చెప్పేసి ద క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ హూజ్ రిజల్ట్స్ ఆర్ నాట్ డిక్లేర్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు చదువుతున్నటువంటి 24-25లో ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చి ఉండేది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 70 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మోడల్లో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ లోపల ఇవ్వడం జరిగింది. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండడానికి అన్ని సబ్జెక్టులకు ఇంగ్లీష్ ఉంటుంది. ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ తప్ప మిగతా సబ్జెక్టులన్నిటికీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అదే ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ కేటగిరీలో 2000 రూపీస్ మెన్షన్ చేయడం జరిగింది. 2000 రూపీస్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ వారికి 1500 రూపీస్ ఫీజు పెట్టడం జరిగింది. కానీ ఇది సెట్ కంటే ఇప్పుడు టీజీ సెట్, సిఎస్ఐఆర్ కంటే అత్యధికమైనటువంటి ఫీజుగా భావిస్తూ ఉన్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రంలో పెద్ద విశ్వవిద్యాలయం కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా ఉండాలి కాబట్టి సో ఎవరైతే ఇట్లాంటి యూనివర్సిటీలలో పిహెచ్డి చేయాలనుకుంటారో వాళ్ళందరూ చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంత ఫీజు ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఆ ఫీజును తగ్గించేసి అది 1000 రూపీస్ లేదా 500 రూపీస్ పెట్టి ఎక్కువ మంది విద్యార్థులు రాసుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఎలా ఉండాలి ఏందో కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్కు. సో ఈ విధమైనటువంటి డీటెయిల్స్ తోటి ఉస్మానియా విశ్వవిద్యాలయము ఒక నోటిఫికేషన్ అయితే పిహెచ్డి అడ్మిషన్ మీద రిలీజ్ చేయడం జరిగింది. అనాక్సర్ 1లో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. సో ఒకటి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, నెంబర్ 2 ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, లా, దెన్ సైన్స్, ఇంజనీరింగ్, సో ఫార్మసీ, టెక్నాలజీ, ఇన్ఫర్మాటిక్స్ లోపల పిహెచ్డి ఎంట్రన్స్ కోసం విద్యార్థుల నుంచి అప్లికేషన్స్ను కాల్ఫర్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ మిగతా అన్ని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం వెబ్సైట్ లోపల పొందుపరుస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా నేను పిహెచ్డి ఎంట్రన్స్ రాసబోయే అభ్యర్థులకు తెలియజేసేది ఏంటంటే గతంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెట్కు సెట్కు ప్రియారిటీ లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం నెట్ సెట్ అవసరం లేదు, డైరెక్ట్ ఎంఎస్సి వాళ్ళు రాసుకోవచ్చు అనేది అభూత కల్పన. అలా ఉండదు. ఎప్పుడైనా ప్రభుత్వం ప్రామాణికలను పెంచుతుంది తప్ప తగ్గించే ప్రయత్నం చేయదు. కాబట్టి సో పిహెచ్డి ఎంట్రన్స్ రాయాలనుకున్న వాళ్ళకు, సెట్ రాయాలనుకున్న వాళ్ళకు దాదాపు సిలబస్ సేమ్ ఉంటుంది. కాబట్టి అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఆ సబ్జెక్టు లోపల మీరు నిష్ణాతులైతే ఖచ్చితంగా రాబోయే పిహెచ్డి ఎంట్రన్స్ మీరు విజయం సాధిస్తారు. అది ఓయూ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఏదైనా కావచ్చు. మీరు ఎవరు లోకల్ నాన్ లోకల్ అనకుండా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే సో ఆంధ్ర లోపల తెలంగాణ వాళ్ళు పిహెచ్డి చేస్తూ ఉన్నారు, తెలంగాణ లోపల ఆంధ్ర వాళ్ళకు కూడా పిహెచ్డి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్ మా కేయూలో చూసినట్లయితే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ లోపల మా ఈ రీజన్లో ఉన్నటువంటి అభ్యర్థులు పిహెచ్డి చేస్తూ ఉన్నారు. కాబట్టి పిహెచ్డి చేయాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళు పిహెచ్డి ఎంట్రన్స్ అప్లై చేసేసి ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. ఆ ఇంటర్వ్యూ లోపల మీరు ఏ ప్రాంతానికి చెందిన వారని అడగరు కాబట్టి మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకొని మంచి పర్సెంటేజ్ తోటి మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పిహెచ్డి అవకాశం కలుగుతుంది. సో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ మ్యాథమెటిక్స్ కోసం పిహెచ్డి ఎంట్రన్స్ కానీ, ఎంఎస్సి ఎంట్రన్స్ కోసం కానీ, సిఎస్ఐఆర్, గేట్, టీజీ సెట్, జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్ కోసం మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్ వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్స్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు పొందుపరుస్తాము. దానికి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం, మెటీరియల్ కోసం, పిహెచ్డి గైడెన్స్ కోసం
ఈ వాట్సాప్ గ్రూప్లో చేయండి కాండి. ఖచ్చితంగా మీకు సూచనలు సలహాలు ఉంటాయి. మీరు మంచి మార్కులు తెచ్చుకొని క్వాలిఫై అయ్యే విధంగా మీకు మేము మా అనుభవాన్ని ఇస్తామని చెప్తున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ ఆస్పిరెంట్స్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర.